హలో అండ్ వెల్కమ్ టు ఇన్వెస్ట్ విత్ ఆయుష్. సో ఈ రోజు మనము మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మ్యూచువల్ ఫండ్స్ సही అంటారు. మ్యూచువల్ ఫండ్స్ కరెక్టే, కానీ ఎటువంటి మ్యూచువల్ ఫండ్ కరెక్ట్, అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఎలా పెట్టాలి, ఇందులో మనం ఒకవేళ పెడుతున్నాము అంటే మనకు ఎంతో కొంత నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని మనం ఇప్పుడైతే మీరు ఏదైనా యాప్లో చూసినా కానీ 4,000 కంటే ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి మార్కెట్లో. సో 4,000 కంటే ఎక్కువ ఫండ్స్ ఉన్నప్పుడు ప్రతి ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుందా, ప్రతి ఫండ్ ప్రతి టైంలో బాగా పర్ఫామ్ చేస్తుందా? ప్రీవియస్ రిటర్న్స్ చూసుకొని చాలామంది ఏంటంటే లాస్ట్ 1 year 2 yearsలో బాగా రిటర్న్స్ వచ్చింది, ఇప్పుడు కూడా ఇస్తుంది అని అనుకుంటారు. కానీ ఎవ్రీ టైం అది కరెక్ట్ అవ్వాలి అని ఎటువంటి రూల్ లేదు. ఎందుకంటే మార్కెట్లో లాస్ట్ 2 yearsలో మేబీ ఆ ఇండస్ట్రీ బాగా పర్ఫామ్ చేసిందేమో. అందుకని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఫండ్ అనుకోండి, మీరు ఐటీ ఫండ్ చూసారు, ఐటీ ఫండ్ నిఫ్టీ 50 ఐటీ ఫండ్ చూసినప్పుడు బాగా పర్ఫామ్ చేసింది కదా, ఇప్పుడు కూడా ఫ్యూచర్లో బాగా చేస్తుంది అనుకోవచ్చు. కానీ నెక్స్ట్ 2 years 3 years ఎలా ఉండబోతున్నాయి ఐటీ సెక్టర్ అనేది మనకు తెలియదు. సో అందుకని చెప్పేసి ఎటువంటి ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఫండ్ని ఎలా చూస్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్లీ బేసిక్గా మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి ఇక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. మ్యూచువల్ ఫండ్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా పెట్టుబడి పెట్టాలనుకోండి, మనం ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టాక్స్ పెరుగుతాయా లేదంటే అక్కడ నుంచి పడిపోతాయి, ఎక్కడి నుంచి పెరుగుతాయి, ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉండాలి, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంట్రీ పాయింట్ని కానివ్వండి, ఎగ్జిట్ పాయింట్ని కానివ్వండి మనం ఐడెంటిఫై చేయలేము. ఎందుకు అంటే మార్కెట్లో ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉంటారు, ఫండ్ మేనేజర్స్ ఉంటారు, లేదంటే టెక్నికల్ అనలిస్ట్ ఉంటారు, రీసెర్చ్ అనలిస్ట్ ఉంటారు. వీళ్ళందరూ కూడా మార్కెట్లో పొద్దు నుంచి రాత్రి వరకు ఉంటారు. వాళ్ళ పనే అది కాబట్టి వాళ్ళు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఏ స్టాక్ పెరుగుతుంది, ఏ స్టాక్ పడుతుంది అని దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటారు. కానీ ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు కానివ్వండి, జాబ్ చేసే వాళ్ళని కానివ్వండి, లేదా బిజినెస్ చేసే వాళ్ళ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనులు బిజీగా ఉంటారు. పొద్దున్న 9 o'clock నుంచి 3:30 దాకా మార్కెట్ చూసే టైం అనేది ఎవరి దగ్గర ఉండదు. అండ్ అలాగే మార్కెట్ తర్వాత అయినా కనీసం వీక్లో ఒకసారైనా మనం చూసే టైం కూడా ఎవరికి ఉండదు. చూడాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మనకు నాలెడ్జ్ ఉండాలి. సరే మీరు టైం తీసారే అనుకోండి, టైం తీసిన తర్వాత కూడా ఏం చూడాలి, ఎలా అనలైజ్ చేసుకోవాలి, అదంతా టైం మన దగ్గర ఉండదు. కాబట్టి డైరెక్ట్గా స్టాక్స్లో చాలా తక్కువ మంది పెట్టుబడి పెడతారు. ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేది మ్యూచువల్ ఫండ్స్ వైపు. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్తారంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ ఏదైతే ఉంటే వాళ్ళందరూ కూడా స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ అక్కడ ఫండ్ మేనేజర్స్ అని ఉంటారు. వాళ్ళు ఫండ్ మేనేజర్స్ అక్కడ ఫండ్స్ని మేనేజ్ చేస్తారు. వాళ్ళ దగ్గర పెద్ద టీం ఉంటుంది, వాళ్ళ కోట్ల ప్యాకేజెస్ ఉంటాయి. కొన్ని లక్షల కోట్ల ఏయుఎం అనేది, ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, కొన్ని లక్షల కోట్ల పబ్లిక్ ఫండ్స్ని వాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో అందుకని చెప్పేసి చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్ చేసుకుంటారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకున్న టైంలో ఇందాక చెప్పినట్టు 4,000 కంటే ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి. 4,000 కంటే ఎక్కువ ఫండ్స్ ఉన్నప్పుడు ఎలా దాన్ని మనం చూస్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. కొంతమంది లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు, కొంతమంది మిడ్ క్యాప్ ఫండ్స్ అంటారు, కొంతమంది స్మాల్ క్యాప్స్ అంటారు, కొంతమంది ఇండెక్స్ ఫండ్స్ అంటారు, కొంతమంది థీమాటిక్ ఫండ్స్ అంటారు, కొంతమంది సెక్టర్ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేదంటే ఆటోమోటివ్ సెక్టర్ కానివ్వండి. ఇప్పుడు ఈ మధ్య ఈవీస్ ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి ఆ ఒక ఇండస్ట్రీని బట్టి కానివ్వండి. సో ఇలా చాలా ఉంటాయి. కానీ ఏ ఫండ్ ఎప్పుడు పెరుగుతుంది అనేది మనకు తెలియదు. అండ్ అందులో కూడా ఒక్కొక్క సెక్టర్లో వేరే వేరే ఏఎంసీస్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడన్నా మనము ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటే ఆ ఫండ్ పాస్ చేసి చూడాలి. కానీ దాన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్లో కూడా ఎలానే ఉంటుందని అనుకోవద్దు. అలాంటి అజంప్షన్స్లో ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకున్న టైంలో పాస్ చేసి చూసుకున్న తర్వాత ఫండ్ మేనేజర్స్ ఎవరు, ఆ ఫండ్ మేనేజర్స్కి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంతకుముందు ఎటువంటి ఫండ్స్లో వాళ్ళు మేనేజ్ చేశారు, ఎటువంటి రిటర్న్స్ ఇచ్చారు, ఎటువంటి కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేశారు, ఇదంతా కూడా మనం చూసుకోవాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా కూడా మనకు కొంచెం మనం రీసెర్చ్ చేస్తే దొరికిపోతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ ఫండ్ వాల్యూ, అంటే ఫండ్ కింద ఏయుఎం ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఫండ్ స్టార్ట్ అయింది అనుకోండి, మోస్ట్లీ ఎన్ఏవి అనేది నెట్ అసెట్ వాల్యూ అనేది 10 rupeesతో స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎన్ఎఫ్ఓ అంటారు. అందరికీ చాలా మందికి తెలిసిందే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఎన్ఎఫ్ఓ అంటారు, అంటే న్యూ ఫండ్ ఆఫర్ అని ఏఎంసీస్ కొత్త ఫండ్స్ లాంచ్ చేస్తాయి. లాంచ్ చేసినప్పుడు ఎన్ఏవి 10 rupees అలా ఉంటుంది. మోస్ట్లీ స్టార్ట్ చేసినప్పుడు ఫండ్ మేనేజర్ డీటెయిల్స్ కూడా అన్ని ఇస్తారు మనకు. సో 10 rupees ఉన్నప్పుడు ఎన్ఏవి కొత్తగా ఫండ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు, అప్పుడప్పుడే పెట్టుబడులు వస్తాయి కాబట్టి, చిన్న ఫండ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మేనేజ్ చేయడం ఈజీ. అదే ఇప్పుడు మార్కెట్లో కొన్ని ఎస్టాబ్లిష్డ్ ఫండ్స్ ఉన్నాయి, బాగా ఫేమస్ ఫండ్స్ ఉన్నాయి, అది చాలా ఉన్నాయి. సో దానిలో ఏంటంటే 50,000 కోట్లు ఏఎం ఉంటుంది, 1,00,000 కోట్లు ఏఎం ఉంటుంది, 10,000 కోట్లు ఏఎం ఉంటుంది. సో ఇలా ఏఎంస్ మనం కూడా స్టడీ చేయాలి. ఎందుకు అసలు మనకు ఆ ఏఎం నెంబర్తో మనకి ఏం సంబంధము, ఈ ఫండ్ బాగా పర్ఫామ్ చేసింది, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అయిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ అది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఏఎం ఎంత పెద్దగా అయితే అప్పుడు వాళ్ళకు కూడా ఆ ఫండ్ని మేనేజ్ చేయడం అంత డిఫికల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఒక కంపెనీలో మనం ఒక షేర్ అమ్మాలి అనుకోండి,
కొనేటప్పుడు మనం మార్కెట్లో ఒక షేర్ కొంటున్నాము అంటే ఒక కంపెనీకి సంబంధించింది ఎవరో ఒకరు అమ్ముతేనే మనం కొనవచ్చు, దాన్నే లిక్విడిటీ అంటారు. ఒకవేళ మనం కొంటున్నప్పుడు ఒక సెల్లర్ ఉన్నాడు అంటే అలానే ఒక షేర్కి ఎలా అయితే ఒక బయర్ ఒక సెల్లర్ ఉంటారో 1000 షేర్లకి 1,00,000 షేర్లకి కూడా ఒక బయర్ ఒక సెల్లర్ ఉండాలి. ఇప్పుడు 1,00,000 కోట్లు ఉన్న ఫండ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 1,00,000 కోట్లు ఒక కంపెనీలో కొనాలి అనుకుంటే 1,00,000 కోట్లకు తగిన సెల్లర్స్ కూడా ఉండాలి అక్కడ. అందుకని చెప్పేసి చాలా మ్యూచువల్ ఫండ్స్ మీరు ఒకవేళ గమనిస్తే కొంతమంది క్యాష్ పెట్టుకుంటారు, కొంతమంది యాసెట్ అలొకేషన్ చేస్తారు, కాదని కాదు, కానీ మేనేజ్ చేయడం ఎలా అయితే ఫండ్ సైజ్ పెరుగుతుందో దాన్ని మేనేజ్ చేయడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఏఎం కూడా మనం స్టడీ చేసుకోవాలి. ఏఎం స్టడీ చేసినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది వీళ్ళు ఎంత ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. ఎందుకంటే కంపెనీ చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా ఆపరేషన్స్ చేయాలి అనుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది, డిసిషన్స్ అనేది మనం టక్కటగా తీసుకోవచ్చు. అదే కంపెనీ పెద్దగా అవుతున్న కొద్దీ ఆ డిసిషన్స్ తీసుకోవాలి అంటే కొన్ని మీటింగ్స్ జరగాలి, కొన్ని నెలల టైం పడుతుంది అనమాట. సో ఏఎం ఇక్కడ మనం చూసుకోవాలి. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకునే టైంలో ఎవరో చెప్పారు మన ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పారు, న్యూస్ పేపర్లో చదివాను అని చెప్పి చేయకూడదు. మీరు మీ డబ్బు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ రీసెర్చ్ అనేది చేసుకోండి. లేదు అంటే ఒక మంచి అడ్వైజర్ దగ్గరికనే వెళ్ళండి. చాలామంది అడ్వైజర్ దగ్గరికి వెళ్ళే టైంలో అనుకుంటారు, అరే ఇప్పుడు నేను ఈ అడ్వైజర్ దగ్గర వెళ్తే నాకు లాభం ఏంటి, ఆయనకి ఎంతో కొంత కమిషన్ వెళ్తుంది కదా, అదేదో నేనే మిగిలించుకోవచ్చు కదా అని. కానీ మొన్న నేను వ్యాన్గార్డ్ రీసెర్చ్ రిపోర్ట్ ఒకటి చదివాను. అక్కడ వచ్చిన రీసెర్చ్ ప్రకారంగా ఒక అడ్వైజర్ త్రూగా మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆల్ఫా అనేది 3% జనరేట్ అవుతుంది. ఆల్ఫా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకోండి, మీకు 12% రిటర్న్స్ వచ్చాయి అందులో. కానీ అదే మీరు ఒక అడ్వైజర్ త్రూగా వెళ్తే 3% ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అంటే 15% అనేది రిటర్న్స్, 3% ఆల్ఫా. సో ఎక్కువ 3% అనేది జనరేట్ అవుతుందని ఒక రిపోర్ట్లో వ్యాన్గార్డ్ వాళ్ళు స్టడీ చేసి చెప్పారు. అది ఎందుకు జనరేట్ అవుతుందని దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి టైంకి ఫండ్స్ని రీబ్యాలెన్సింగ్ చేస్తారు అడ్వైజర్స్ ఉంటే. సెకండ్ వచ్చేసి మీకు ఎటువంటి సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పడుతుంది అనుకోండి, పడేటప్పుడు చాలామంది ప్యానిక్ అవుతారు. అరే నేను డబ్బులు పెట్టాను, ఇన్వెస్ట్మెంట్ చేశాను, నా డబ్బులు అంతా కూడా ఇక్కడ లాస్ అవుతుంది, బయటకు వచ్చేనా, విత్డ్రా చేసుకున్న డబ్బులు. అలాంటి టైంలో అడ్వైజర్స్ ఉండి మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు. లేదండి మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉంది, మీరు ఇందులో కాకుండా మనం ఈ ఫండ్స్ని ఇక్కడ స్విచ్ చేసుకుందాము, ఇలా చేసుకుంటే ఇక్కడ మనకి ఎంతో కొంత గ్రోత్ వస్తుంది, అలాంటి అడ్వైజ్ ఇస్తారు. మీ డబ్బుని మార్కెట్లో ఉంచడానికి లాంగ్ టర్మ్గా దీర్ఘకాలంలో ఉంటే ఎప్పుడైనా మార్కెట్లో మనకు బెనిఫిటే ఉంటుందని అందరికీ తెలిసిందే. చాలామంది ఆ తెలియక ఏంటంటే ఒక ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 2 years తర్వాత నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయనుకోండి, సరే ఫ్యూచర్లో వస్తుంది కదా అనుకుని అలానే ఉండిపోతారు. కానీ అది కంపల్సరీ కాదు. ఎందుకంటే మీరు ఒకటే ఫండ్లో ఉండిపోయారు అనుకోండి, 20 years తర్వాత కూడా మీరు చూసుకుంటే ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ప్రతిసారి కూడా మనం ఇది వింటూనే ఉంటాము. అందుకని చెప్పేసి మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారంటే ప్రతిదీ కూడా రీసెర్చ్ చేసుకోండి. ఎవరైనా అడ్వైజర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ త్రూగా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, వాళ్ళ గైడెన్స్ అనేది తీసుకోండి. మనకు తెలియని సబ్జెక్ట్ కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర మనం వెళ్తే ఖచ్చితంగా మనకు మంచి రిటర్న్స్ అనేది వస్తాయి. ఒకవేళ మీకు నా తరపున గైడెన్స్ కావాలంటే తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా టీం మీకు గైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ.